క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? కీర్తనల గ్రంథం 19వ కీర్తన 12వ వచనంలో దేవుడు మాట్లాడుతూ తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? ఈరోజు ఎదుటివాడు తప్పులైతే కనుగొంటాను కానీ నా పొరపాట్లు నా తప్పులు నాకు తెలియవు. ఎవరైనా చూడండి, ఏ మనుషుడైనా ఎదుటివాడిలో తప్పులు చూడడానికే మనం ప్రయత్నం చేస్తాం కానీ ఇంతకీ నాలో తప్పు ఉందా, నాలో ఏ పొరపాటు ఉందని ఎప్పుడైనా ఆలోచించామా? ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో భర్తగా ఆ భర్త తప్పులు చెప్తారు భార్య, నీలో ఈ తప్పు ఉంది, నీలో ఏ పొరపాటు ఉందని. కానీ ఆ భార్య తన పొరపాట్లు తెలుసుకోదు. అలాగే ఒక భర్త భార్యలో పొరపాట్లు చెప్తాడు కానీ తన తప్పులేంటో తన పొరపాట్లేంటో తెలుసుకోడు. కారణం ఏంటంటే ఏ మనుషుడైనా కూడా ఎదుటివాడు తప్పులు చెప్పడం తేలిక, కానీ తన తప్పులు తెలుసుకోవడం కష్టం. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ జీవితంలో కూడా పొరపాట్లు తప్పులు వాక్యపు వెలుగులో నువ్వు చూసుకోవాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో ఒకడు తన దృష్టికి ఏర్పరచుకున్న మార్గము తన దృష్టికి న్యాయంగానే ఉంటుందట. ఈరోజు నేను ఏర్పరచుకున్న మార్గం నాకు ఎలా ఉంటుందంటే నా దృష్టికి న్యాయంగానే ఉంటుంది. ఎందుకంటే నా గురించి నేను ఆలోచిస్తున్నాను కనుక. ఆలోచించండి, ఎప్పుడు నీ దృష్టికో ఎదుటివాడి దృష్టికో కాదు, అందరి దృష్టికి అది ఆమోదయోగ్యమైతే ఆ నిర్ణయం మనం చేయాలి. కానీ మనుషులందరూ కూడా ఎదుటివాడు తప్పులు ఎత్తడానికి, ఎదుటివాళ్ళ లోపాలు చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప నా తప్పులు నేను తెలుసుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో మోకరిల్లి హృదయపూర్వకంగా పశ్చాత్తాప హృదయంతో అయ్యా నా పొరపాట్లేంటి, నా తప్పులేంటి అని నువ్వు తెలుసుకుని ఆ తప్పులు ఒప్పుకుంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడండి. ఖచ్చితంగా ఈరోజు నా తప్పులేంటో మన పొరపాట్లేంటో మనం అనుకున్నప్పుడు నీ జీవితానికి గెలుపు సూత్రం ఇదే. నీ జీవితానికి గెలుపు ఏంటంటే ఎక్కడ నువ్వు తలదించుకున్నావో అక్కడే నీ తల ఎత్తుతాడు దేవుడు. ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో అక్కడ నీకు ఘనతను తీసుకొస్తాడు దేవుడు. ఎక్కడ నీ జీవితంలో కృంగిపోయావో అక్కడే లేవనెత్తుతాడు దేవుడు. ఎందుకంటే ఎప్పుడైతే నీ పొరపాట్లు, ఎప్పుడైతే నీ తప్పులు నువ్వు తెలుసుకుంటావో, ఆ తప్పులు తెలుసుకుని ఆ పొరపాట్లు సరిదిద్దుకుని బ్రతుకుతావో ఖచ్చితంగా నీ జీవితంలో ఓడిన చోటే దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మన పొరపాట్లు మనకు కనబడకపోవచ్చు. ఎదుటివాడు తప్పుల కోసం వెతుకుతున్నావా? నీ పొరపాట్లు నీ తప్పులు దేవుని సన్నిధిలో మోకరిల్లి హృదయపూర్వకంగా పశ్చాత్తాప హృదయముతో ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో గెలుపు దిశగా నేను నడిపించడం ప్రారంభిస్తాడండి. ఆ ఉన్నతమైన స్థితిని, అంత గొప్ప ధన్యతను ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఉద్దేశంతో ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.